వెంటనే అతను సిల్కీకి ఫోన్ చేసి, "నువ్వే కావాలంట, ఎంత డబ్బైనా ఇస్తాడంట, నీకోసం కస్టమర్ వచ్చాడు" అని చెప్పడంతో, "సరే అలాగే పంపించు" అని సిల్కీ చెప్తుంది. నా కోసం మంచి పార్టీ తగిలిందంట, నేను ఉంటానంటూ వాళ్ళ అన్నయ్యకి బాయ్ చెప్పి సిల్కీ వెళ్తుంది. చూడు, నువ్వు గదిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ సిల్కీనే అని కన్ఫర్మ్ చేసుకునేంత వరకు నువ్వు కస్టమర్ లాగానే ఉండు కేడీ అని జేడీ ఫోన్‌లో ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. అలాగేనని కేడీ చెప్తాడు. తర్వాత మీనన్, రౌడీలు ఆ ప్లేస్ దగ్గరికి వస్తారు. "బాయ్, ఇక్కడే సిల్కీ ఉంటున్నది. ఇప్పటి వరకు సిల్కీ కోసం ఎవరు రాలేదు" అని రౌడీలు చెప్పడంతో, "అయితే మూడో కంటికి తెలియకుండా మీరు వెళ్లి సిల్కీని మట్టు పెట్టండి. నేను ఇక్కడే ఉంటానని" మీనన్ చెప్తాడు. "మ్యామ్, ఎవరో నలుగురు మనుషులు లోపలికి వెళ్తున్నారు. కస్టమర్స్‌లా అనిపించట్లేదు. ఒకసారి చూడు" అని రమ్య చెప్పటంతో, అవునని వెంటనే కేడీ, "ఎవరో నలుగురు లోపలికి వస్తున్నారు. వాళ్ళు కస్టమర్‌లో కాదో తెలీదు. నువ్వు మాత్రం కొంచెం జాగ్రత్త" అని జేడీ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. "ఇదే సార్ సిల్కీ రూమ్" అని మేనేజర్ చూపించటంతో, "సరే నువ్వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే పిలుస్తానులే" అని కేడీ సిల్కీ గదిలోకి వెళ్తూ ఉంటే, "రా లోపలికని" సిల్కీ పిలుస్తూ ఉంటుంది. రమ్య, "తినేనా సిల్కీ" అని జేడీ ఫోన్‌లో చూపిస్తూ ఉంటే, "మ్యామ్, ఆ అమ్మాయి ముఖానికి లైట్ పడుతుండడం వల్ల క్లారిటీ తెలియట్లేదు, అర్థం అవటం లేదని" రమ్య చెప్తుంది. "ఇక డోరు కాసేపు అలాగే తెరిచి ఉంచు, నాకు భయంగా ఉంది" అని కేడీ టెన్షన్ పడుతూ ఉంటాడు. "ఇందాక ఎంత డబ్బైనా ఇస్తానని చెప్పి ఇప్పుడెందుకు అంతలా భయపడిపోతున్నావు" అని సిల్కీ ముద్దులు కురిపిస్తూ ఉంటే, ధాత్రి చాలా షాకింగ్‌గా ఫోన్‌లో చూస్తూ ఉంటుంది. "ఏమైంది మ్యామ్" అని రమ్య అడగటంతో, "అబ్బే ఏం లేదు" అని ఆ వీడియోని చూపించకుండా ధాత్రి మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. రౌడీలు మేనేజర్ దగ్గరికి వచ్చి, "రేయ్, సిల్కీ ఎక్కడ్రా" అని అడగటంతో, "ఒక కస్టమర్ ఇప్పుడే వెళ్ళాడు" అని వివరం చెప్తాడు. "రేయ్, ఇందాక అడిగితే వాళ్ళ అన్నయ్యతో ఉందని చెప్పావు, అప్పుడే ఏంట్రా కస్టమర్" అని అడగటంతో, "ఎంత డబ్బులైనా ఇస్తానని చెప్పటంతో సిల్కీ కూడా ఓకే చెప్పింది" అని మేనేజర్ చెప్పటంతో, వెంటనే ఆ రౌడీ మీనన్‌కి ఫోన్ చేసి వివరం చెప్తాడు. "రేయ్, అక్కడ వెళ్ళింది కస్టమర్ కాదురా, ఖచ్చితంగా జేడీ టీమే వెళ్ళి ఉంటుంది. సిల్కీని వెంటనే ఫినిష్ చేయండి" అని మీనన్ ఆర్డర్ వేస్తాడు. "ఆ సిల్కీని, ఆ పోలీస్ ఆఫీసర్‌ని ఇద్దరిని లేపేసి నీకు కాల్ చేస్తాను బాయ్. రేయ్, డోర్‌లన్నీ మూసేయండ్రా, మనం సిల్కీని, ఆ ఆఫీసర్‌ని మట్టుపెట్టాలి" అని రౌడీ చెప్తాడు. "మేడం, ఇక్కడ ఒక కారుంది. నాకెందుకో డౌట్ కొడుతోంది" అని కిరణ్ చెప్పటంతో, "అయితే లోపలికి వెళ్ళటానికి ఇంకేదైనా దారి ఉందేమో చూడండి. సిల్కీని చంపడానికే వీళ్ళు ప్లాన్ చేసినట్లు ఉన్నారు" అని ధాత్రి చెప్తుంది. అలా వేరొక డోర్ దగ్గరికొచ్చి, "మేడం, ఇదొక్కటే ఉంది" అని చెప్పటంతో దానిని పగలగొట్టి లోపలికి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటాడు. కేడీ, "సిల్కీని చంపడానికి రౌడీలు లోపలికి వస్తున్నారు. జాగ్రత్త, సిల్కీ జాగ్రత్త" అని ధాత్రి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది. "ఓకే జేడీ" అని కేదార్ అనడంతో, "జేడీ అంటే పోలీస్ ఆఫీసర్ కదా, అంటే నువ్వు కూడా పోలీస్ ఆఫీసరా" అని సిల్కీ అడగటంతో, అవునని కేదార్ చెప్తాడు. ఇక సిల్కీ పారిపోతూ ఉంటే, "చూడు, నువ్వు పారిపోయావంటే నిన్ను చంపటానికి ఇక్కడికి వస్తున్నారు. నువ్వు ఎవరితో కలిపి ఈ కిడ్నాపుల్ ప్లాన్లు చేశావో నాకు తెలీదు కానీ ఇప్పుడు బయటికి వెళ్తే మాత్రం నువ్వు చచ్చిపోతావు. కాబట్టి నిన్ను కాపాడడం కోసమే లోపలికి వచ్చాను. నాతోనే ఉండు. నువ్వు తప్పించుకోవాలని ప్రయత్నించకు" అని కేదార్ చెప్తూ ఉంటే, సిల్కీ అలాగేనని తల ఊపుతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే రౌడీలు డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి ఇక కేదార్‌ని కొడుతూ ఉంటే, కేదార్ రౌడీలని చితక్కొడుతూ ఉంటాడు. "ఏ పోలీస్, నిన్ను వదిలిపెట్టనురా, ఈ సిల్కీని కూడా నేను చంపేస్తానని" రౌడీ చెప్తూ ఉంటే కేదార్ వాళ్ళని చితక్కొడుతూ ఉంటాడు. రౌడీ సిల్కీని కత్తితో పొడవబోతూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి కేదార్‌ని కాపాడి సిల్కీని కూడా కాపాడేస్తుంది. "రమ్య, సిల్కీని తీసుకువెళ్ళు" అని చెప్పటంతో రమ్య తీసుకువెళ్తూ ఉంటుంది. అయితే అప్పుడే మీనన్ వచ్చి రమ్యని కొట్టేసి సిల్కీ మెడపై కత్తి పెట్టేస్తాడు. అప్పుడే ధాత్రి, కేదార్ అక్కడికొచ్చి, "మీనన్, మర్యాదగా సిల్కీని వదిలిపెట్టు. ఇదంతా వెనుక ఉన్నది నువ్వా అని, లేకుంటే నిన్ను షూట్ చేసేస్తానని" రివాల్వర్‌లని గురిపెట్టి ఉంటారు. "ఏయ్ పోలీస్, మీరు ఆ రివాల్వర్‌లని కింద పడేశారా సరే, లేకుంటే సిల్కీని చంపేస్తానని" మీనన్ బెదిరిస్తూ ఉంటాడు. "మేడం, ప్లీజ్ మేడం, నన్ను కాపాడండి మేడం" అని సిల్కీ వేడుకుంటూ ఉంటుంది. "చూడు, ఆ 13 మందిని కాపాడడం కోసం నీ కళ్ళ ముందర ఉన్న ఈ సిల్కీ ప్రాణాలు పోగొట్టుకుంటావా ఏంటి? చెప్తున్నది వినిపిస్తుందా? రివాల్వర్‌లని కింద పడేసేయ్, నా దగ్గరికి విసిరివేసేసేయ్" అని మీనన్ వార్నింగ్ ఇవ్వటంతో, "సరే, నువ్వు చెప్పినట్లే చేశాను. సిల్కీని వదిలేసేయ్" అని జేడీ అడుగుతూ ఉంటుంది. వెంటనే మీనన్, "అవును, నేను ఈ దందా వెనుక ఉన్నానన్న విషయం నీకు తెలియకూడదనే నేను సిల్కీని చంపాలనుకున్నాను. ఇప్పుడు ఈ దందా వెనుక నేనే ఉన్నానని నీకు తెలిసిపోయింది కదా. నేను ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసినా నువ్వు తెలుసుకుంటున్నావు. నా గురించిన నిజం తెలిసిపోయిన తర్వాత సిల్కీని ప్రాణాలతోనే ఉండనిస్తానులే, నేనెందుకు చంపేస్తానంటూ చెప్తూనే కత్తితో పీక కోసేసి పారిపోతాడు. "మేడం, సిల్కీ మేడం" అని రమ్య అడగటంతో, "సిల్కీ చనిపోయింది.
అని జేడీ బాధపడుతూ ఉంటుంది. మేడం అసలు నేను చంపనంటూనే ఎందుకు మేడం చంపేసి వెళ్ళాడు అని రమ్య ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ దందా తనే చేస్తున్నాడని మనకు తెలిసింది కానీ ఎందుకు చేస్తున్నాడన్న విషయం మనకు తెలీదు కదా! ఈ సిల్కీకి తెలిసి ఉంటుంది. ఈ సిల్కీ వల్లే కదా ఈ దందాని ఆ మీనన్ మొదలుపెట్టాడు. అందుకే మనకు నిజం తెలియకూడదని ఇలా చేశాడు. ఇప్పుడు మనకు నిజం తెలిసిపోయింది కాబట్టి దీనిని ఇంకా స్పీడప్ చేస్తాడు. ఇప్పుడు 13 మందిని దాచాలంటే పెద్ద గోడౌన్ కావాలి. మన ఇన్ఫార్మర్స్ అందరిని కూడా పిలిపించు. మనం వెంటనే కనిపెట్టాలి. ఆ రేంజ్‌లో మనం మొదలుపెట్టాలి ఇన్వెస్టిగేషన్ అని ధాత్రి చెప్తుంది. తర్వాత మీనన్ ఆ గోడౌన్ దగ్గరికి వచ్చి, "రేయ్! కుంభాలు కుంభాలు తినటం బాగా తెలుసా? ఒక్క పని సరిగ్గా చేయటం చేత కాదా? ఇప్పుడు జేడీ ఒక్క రోజులోనే నా వరకు వచ్చేసింది. వీళ్ళని కనిపెట్టటం ఎంతో సేపు పట్టదు. డాక్టర్ త్వరగా మనం పని ముగించేసుకోవాలి" అని, "రేయ్! ఈ టాబ్లెట్లు వేసుకోనిరా" అని అక్కడ ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలకి ఇస్తూ ఉంటాడు. "మేము వేసుకోం, వేసుకోం" అని వాళ్ళు అరుస్తూ ఉంటే, "వేసుకోకపోతే ఈ బుల్లెట్ దింపేస్తాను జాగ్రత్త" అని బెదిరించటంతో అందరూ టాబ్లెట్లు వేసుకుంటారు. కొంతమందికి బలవంతంగా వేస్తారు. అయితే డిప్యూటీ కలెక్టర్ కొడుకు మాత్రం వేసుకున్నట్లు నటించి స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటాడు. వెంటనే మీనన్ వేరొకతనికి ఫోన్ చేసి, "జేడీ నా వరకు వచ్చేసింది. వీళ్ళని దాచటానికి సేఫ్ ప్లేస్ కావాలి" అని అడగటంతో, "అయితే నా ఫార్మ్ హౌస్ ఉంది కదా! నేను ఇంకొంత మందిని పంపిస్తాను. ఇంకొక 13 మందిని కూడా కిడ్నాప్ చేసి మొత్తం పని పూర్తి చేసేయాలి. 100,00,00,000 డీల్ గుర్తుంది కదా!" అని అతను చెప్పటంతో, "అలాగేనని" మీనన్ అంటాడు. అయితే అతను ముఖం చూపించకుండా నీడని మాత్రమే చూపిస్తూ ఉంటాడు. "అత్తయ్య, సారీ అత్తయ్య" అంటూ నిషి రావటంతో, "ఏందమ్మీ నువ్వు నన్ను ఎంతలా బాధ పెట్టావు. ఇప్పుడు సారీ చెప్తున్నావా" అని వైజయంతి అడగటంతో, "అంటే అత్తయ్య అక్కడ బౌన్సర్ నన్ను పొడవటానికి వచ్చింది. అది కత్తిని చేత్తో పట్టుకొని నా చెల్లి అని అలా మాట్లాడేసరికి నాకు చాలా ప్రేమ పుట్టుకు వచ్చింది. అదంతా నిజమే అనుకున్నాను అత్తయ్య. కానీ ఆ జగదాత్రి నన్ను మోసం చేసింది. రోజుకొక దినదిన గండంలా దానికి నరకం చూపిస్తాను" అని నిషి చెప్తుంటే, "ఇది మా యమ్మీ నిషి అంటే. చూడు యువరాజ్‌కి మెల్లగా నచ్చచెప్పు. అసలు మన బంగారమే మంచిదైతే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు కదా! ఇదంతా యువరాజ్ వల్లే జరిగిందిలే. పో అబ్బుడితో మెల్లగా మాట్లాడి నచ్చచెప్పు. నేనేమి పెద్దగా బాధపడలేదులే" అని వైజయంతి అంటుంది. తర్వాత నిషి, "యువరాజ్ రా ఇలా కూర్చో. అసలు నువ్వు అంతలా ఎందుకు తాగావు? సోనీ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నువ్వు అది ఇది అని చెప్పకు. ఇంకెప్పుడు ఇలా చేయనని మాత్రం చెప్పు" అని నిషి అనడంతో, "అలాగే నిషి తప్పైపోయింది. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి తీసుకురాను" అని యువరాజ్ చెప్తుంటే, "ఆ సోనీ జగదాత్రి మనిషి. నాకు దగ్గర కావటం కోసం ఆ సోనీతో నీతో ఇలా చేయించింది. కాబట్టి నువ్వు ఆ సోనీకి దూరంగా ఉండు" అని నిషి చెప్తుంటే, "కానీ తను నా అసిస్టెంట్ కదా! ఎలా దూరంగా ఉండను" అని యువరాజ్ అంటాడు. "వదిన తన్ని వేరే డిపార్ట్మెంట్‌కి మార్చేస్తానని చెప్పింది. కాబట్టి నేను చెప్పింది మాత్రం చెయ్యి. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను" అని నిషి చెప్తుంటే, "అలాగే నిషి. నువ్వు చెప్పినట్లే చేస్తానని" యువరాజ్ అంటూ, "సోనీ జగదాత్రి మనిషేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోంది. అదేంటన్నది కనిపెట్టాలి" అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. తర్వాత ధాత్రి గిన్నెలు కడుగుతూ ఉంటే, "ఏయ్ ధాత్రి ఏంటి నేను పిలుస్తుంటే మాట్లాడటం లేదు. అసలు నేను నీకు కనిపిస్తున్నానా? పలకవేంటి? లేకపోతే నాకు సూపర్ మ్యాన్‌లా దైవశక్తులు ఏమైనా వచ్చాయా? అందుకే నేను నీకు కనిపించట్లేదా?" అని కేదార్ అడుగుతూ ఉంటే ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. "ఆ! నువ్వు అంత కోపంగా చూస్తున్నావంటే ఖచ్చితంగా నేను నీకు కనిపిస్తున్నానని అర్థం. మరి మాట్లాడవేంటి?" అని కేదార్ అంటాడు. "అంటే నువ్వు చేసిందేది నీకు గుర్తుకు రావటం లేదా?" అని ధాత్రి అంటుంది. "అంటే నువ్వు ఇంతలా అడుగుతున్నావంటే నేను ఏదో తప్పు చేసే ఉంటాను. నేనేం చేశాను?" అని కేదార్ అడుగుతూ ఉంటే, "ఆ! నీకు గుర్తుకు రావటం లేదా?" అని ధాత్రి కోపంగా చూస్తూ ఉంటుంది. "ఓహ్! అక్కడ సిల్కీ నాకు ముద్దు పెట్టిన విషయమా?" అని కేదార్ అంటాడు. "లేకపోతే ఏంటి? ఇప్పుడు నేనేం చేస్తానంటే" అని చేతిలో ఉన్న స్క్రబ్బర్‌ని చూపిస్తూ ఉంటుంది. "అమ్మో ధాత్రి, అంటే ఇంతకుముందు నువ్వు ఇలాగే రుద్దితే 2 రోజులు నా బుగ్గలు వాచిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ తోముడు తోమావనుకో, ఇప్పుడు నేను తట్టుకోలేను ధాత్రి ప్లీజ్. అదేదో అనుకోకుండా జరిగిపోయింది" అని కేదార్ అంటాడు. "అంటే అనుకోకుండా జరిగిపోవడం అంటే పెట్టించేసుకుంటావా?" అని ధాత్రి అంటుంది. "నేను పెట్టలేదు. తనే ఏదో అనుకోకుండా పెట్టి జరిగిపోయింది" అని కేదార్ అంటే, ఇక ధాత్రి నవ్వుతూ ఉంటుంది. "అంటే నువ్వు నవ్వుతున్నావంటే నీకు నాపై కోపం లేదా?" అని కేదార్ అంటే, "అయినా కేడీ చేసిన పొరపాటుకి కేదార్ మీద నేనెందుకు కోపం చూపిస్తాను? ఊరికే భయపెట్టాను అంతే" అని ధాత్రి నవ్వుతూ ఉంటే, ఇక కేదార్ హెల్ప్ చేస్తూ పని చేసుకుంటూ ఉంటారు. తర్వాత నిషి ఆలోచిస్తూ ఉంటుంది. "అమ్మీ రా లోపలికి వెళ్దాం. యువరాజ్‌తో మాట్లాడావా?" అంటూ వైజయంతి అడుగుతూ ఉంటే, "మాట్లాడాను అత్తయ్య. కానీ ఆ సోనీకి బుద్ధి చెప్పాలి. నా యువరాజ్ జోలికి వస్తుందా" అని నిషి అంటే, "ఇంట్లో ఉన్న మెయిన్ విలన్ని
పక్కన పెట్టి ఆ సోనీపై పగ తీర్చుకుంటాను అంటావేంటి? జగదాత్రిపై పగ తీర్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆ జగదాత్రి మనిషే కదా సోనీ అని వైజయంతి అంటుంది. సరే పదండి అత్తయ్య లోపలికి వెళ్ళి నరకం చూపిద్దాం అని నిషి లోపలికి వచ్చి ఏయ్ జగదాత్రి కాఫీ తీసుకురావే అని ఆర్డర్ వేస్తుంటే చిలకమ్మ ఉండగా జగదాత్రి ఎందుకు ఇవ్వాలని కౌశిక్ అంటుంది. ఏంటి చిన్న విషయానికే మీరు ఇలా మాట్లాడుతున్నారు? మా మధ్య ఉన్న గొడవల సంగతి పక్కన పెట్టండి. నాకు ఇప్పుడు ఇది కాఫీ పెట్టివ్వాలి అంతేనని నిషి ఆర్డర్ వేస్తూ ఉంటుంది. ధాత్రి బాధపడుతూ చూస్తూ ఉంటుంది.